మీరిప్పుడు ఈ వీడియోలో చూసే కంటెంట్ మన రూ. 99 థంబ్‌నెయిల్ కోర్స్‌లోది. మీరొకసారి కోర్స్ అయితే ఫుల్‌గా చూడాలనుకుంటే ఒకసారి డెమో చూడండి. ఈ డెమో మొత్తం మనకి కోర్స్‌లో అయితే 30-40 మినిట్స్ ఉంటుంది. మీకిక్కడ ట్రిమ్ చేసి కేవలం 10 మినిట్స్ మాత్రమే పెట్టడం జరిగింది. కలర్ థియరీ కావచ్చు 40-60 మినిట్స్ వరకు ఒక్క క్లాస్ 40-60 మినిట్స్ లేదా 30 మినిట్స్ వరకు అయితే ఉంటుంది మన కోర్స్‌లో అయితే. మీరిక్కడ చూసేది కేవలం 5-10 మినిట్స్ మాత్రమే. మీరు ఫుల్‌గా కోర్స్ చూసి నేను నేర్చుకోవాలనుకుంటే కేవలం రూ. 99 మాత్రమే. కట్టి జాయిన్ అయితే అవ్వండి. మీకు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. మీరు మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయ్యి నాకు ఇన్‌స్టాలో మెసేజ్ చేసినా సరే మీకు కోర్స్ డీటెయిల్స్ అయితే చెప్తాను. అండి ఒక 99 పెడితే మీరు ఒక థంబ్‌నెయిల్‌తో 300, 400 ఎర్న్ చేయొచ్చు. అయితే మనం లేట్ చేద్దు. మనం మెయిన్ స్క్రీన్‌లోకి అయితే వెళ్ళిపోదాం. కలర్ థియరీ గురించి అయితే నేర్చుకుందాం. మనకి మెయిన్ థంబ్‌నెయిల్ డిజైనింగ్‌లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కలర్ థియరీ. కలర్ థియరీ అన్నది చాలామంది దగ్గర నేను కనుక్కోవడం తెలిసిన వాళ్ళు తెలుసా లేదా అని మ్యాక్స్ ఒక 20 దాకా 20-30% దాకా డిజైనర్స్‌కి అయితే కలర్ థియరీ గురించి అంతగా ఐడియా లేదు. సో, ఈరోజు నేను మెయిన్ అయితే ఫస్ట్ కలర్ థియరీ గురించి చెప్తాను. తర్వాత మిగిలిన టాపిక్స్‌లోకి వెళ్దాం. మెయిన్ కలర్ థియరీ నేర్చుకుంటే మీకు థంబ్‌నెయిల్ ఎలా ఎలివేట్ అవ్వాలి ఏంటనేది తెలుస్తుంది. త్వరగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. కొంచెం టైం పట్టినా మీరు క్లారిటీగా వింటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక మనం లేట్ చేద్దాం మనం వెళ్ళిపోదాం. మనకు మెయిన్ వచ్చి కలర్ థియరీలో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ వీల్‌ని ఏమంటారంటే కలర్ వీల్ అని అంటారు. దీన్ని మనం కలర్ వీల్ అంటాం. ఈ కలర్ వీల్ మనకి మెయిన్‌గా అయితే ఉపయోగపడుతుంది థంబ్‌నెయిల్ డిజైనింగ్‌లో. ఎందుకంటే ఇందులో మనకి 3 మెయిన్ టాపిక్స్ అయితే ఉంటాయి. అయి లైట్ ఆరెంజ్ తీసుకొని అలాగే థిక్ రెడ్ తీసుకున్నామనుకోండి డార్క్ అయితే వస్తుందన్నమాట. డార్క్ ఆరెంజ్ అయితే వస్తుంది. ఇంక అందరూ మీకు తెలిసినవి మీరు చిన్నప్పుడు నేర్చుకుని ఉండొచ్చు. మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను. మెయిన్ ఇవి మనకి థంబ్‌నెయిల్ డిజైనింగ్‌లో ఉపయోగపడతాయి. మళ్ళీ నెక్స్ట్ వచ్చి మనం యెల్లో అండ్ గ్రీన్ అయితే చూద్దాం. నేను నెక్స్ట్ అది ఎలా కూడా చెప్తాను. దాని తర్వాత మనం ఇప్పుడు మెయిన్ సెకండ్ ఈ కలర్ థియరీలోనే నేర్చుకునేది ఏంటంటే థంబ్‌నెయిల్‌లో కలర్ కాంబినేషన్స్‌కి ఇంపార్టెంట్ ఏంటి అన్నది. కలర్ వీల్స్‌లో మనకి ఆపోజిట్ సైడ్స్ అన్నీ కూడా ఉంటాయి. అది మీకు ఎలా చెప్పాలంటే నేను ఒకసారి పైనుండి ఆ కలర్ వీల్ తీసుకొస్తాను కిందకి. ఓకే. కలర్ వీల్ అయితే తీసుకొస్తాను కిందకి. దీన్ని బట్టి మీకైతే అర్థమవుతుంది. ఓకే. కలర్ వీల్ తీసుకొచ్చా. ఒకటేమో ఈ వైట్ కలర్ అయితే తీసుకున్నాను లైట్ బ్యాక్‌గ్రౌండ్‌కి. ఓకే. ఇంకో దాన్ని యెల్లో తీసుకుందాం. యెల్లో అనుకుంటే మీకు బాగా తెలుస్తది. ఇంకోటొచ్చి ఈ యెల్లో కలర్ అయితే తీసుకున్నాం. దాని తర్వాత డార్క్ బ్యాక్‌గ్రౌండ్స్‌కి బ్లూ అండ్ రెడ్ అయితే తీసుకుందాం. రెడ్ ఇక్కడే ఉంది. బ్లూ కూడా అక్కడే ఉంది. అలాగే యెల్లో మీద కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి బ్లూ మీద కూడా అంతగా ఎలా కనిపించదు. ఈ బ్లూ మీద రెడ్ ఎలా కనిపిస్తుందో, రెడ్ మీద బ్లూ అలా కనిపిస్తుంది. ఓకే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చి మనం దేనికి వాడతాము అన్నది కలర్ పక్కా కలర్స్ ఉంటాయి కలర్ వీల్‌లో అన్నది చెప్తాను. ఆరెంజ్. ఓకే. ఈ లైట్ ఆరెంజ్. ఎగ్జాంపుల్‌కి నేను నోట్ చేసేస్తాను. రెడ్ కలర్ ఉన్నదనుకోండి. అర్జెన్సీ ఆర్ ఎలా చెప్పాలి? డేంజర్ ఆర్ వైలెంట్ కంటెంట్. ఇదొచ్చి మనకి రెడ్. ఈ 3 మనకి మెయిన్ వస్తాయి. దాని తర్వాత వచ్చి యెల్లో కాదు బ్లూ చూద్దాం. అలాగే బ్లూ కలర్ వాడతాం. బ్లాక్ వాడతాం. బ్లాక్ ఇందులో మీకు వేసినా కనిపించదు. ఓకే. ఇవొచ్చాయి. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకి ఇంకా అయిపోవచ్చింది మీకు. ఓకే. మీకు ఇక్కడ అర్థమైంది కదా! కలర్ థియరీ ఏంటి, బ్యాక్‌గ్రౌండ్‌కి ఏం వాడతాము అన్నది. మెయిన్ వచ్చి మనకి మీకు చిన్న ఎగ్జాంపుల్ టిప్ అయితే ఇస్తాను. థంబ్‌నెయిల్ ఒక చిన్న టిప్ అయితే ఇవ్వాలి. అదేంటంటే ఇప్పుడు ఇదంతా నేర్చుకున్నారు కదా! మనకి ఇప్పటికి ఒక 20 మినిట్స్ దాకా వచ్చి ఉంటుంది. ఎలాగంటే తర్వాత నెక్స్ట్ వచ్చి మెయిన్ థంబ్‌నెయిల్స్‌లో ఏమేం కలర్స్ వాడతారు, ఏ థంబ్‌నెయిల్‌కి ఏం వాడతారు, ఏ కలర్ వాడితే ఎలాగ ఉపయోగపడుతుంది. ఈ యెల్లో కలర్ వచ్చి వ్లాగింగ్, అలాగే గేమింగ్ ఉండాలి. దానికి తగ్గ టెక్స్ట్ లైట్ ఉంటే మన బ్యాక్‌గ్రౌండ్ సేమ్ మీకు ఎడిట్ చేసి పెడితే మీకు అంత జెన్యూన్‌గా ఉండదు. మీకు బాగోదు. వినేవాళ్ళకి కూడా మీకు అంత అలా ఉండదు కాబట్టి నేను వితౌట్ ఎడిటింగ్ ఇదైతే పెట్టడం అయితే జరుగుతుంది. సో, నెక్స్ట్ వచ్చి మనం నెక్స్ట్ క్లాస్‌లో ఏం చెప్తామంటే ఫోటోషాప్ బేసిక్స్ అయితే నేర్పిస్తాను. ఫోటోషాప్ బేసిక్స్ అయితే నేర్పిస్తా.
సో, మీరైతే మీకు అంతలోపు కలర్ థియరీ గురించి అయితే నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చి మనం ఫోటోషాప్ బేసిక్స్ గురించి అయితే తెలుసుకుందాం. మీకు ఎలా అనిపించింది? ఈ క్లాస్ ఎలా అనిపించిందన్నది